శ్రీమాత్రి నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 846 నామము మంత్రసార. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మంత్రముల యొక్క సారము తానై ఉన్నది అని అర్థం. అమ్మవారు సమస్త మంత్రముల యొక్క సారము తానే అన్నమాట. మణిద్వీపంలోని చింతామణి గృహంలో మణిపీఠంపై భువనేశ్వరునితో సహా ఆసీనురాలై తల్లి ముందు సప్తకోటి మహామంత్రములు, పరమేశ్వరి ముందు చేతులు జోడించి నతమస్తకములై ఆ తల్లిని ప్రార్థిస్తూ సేవిస్తూ ఉంటాయి. మంత్రములు అంటే వేదంలో అని చెప్పుకున్నాం కదా, లేదు అంటే తంత్ర శాక్తోక్త మంత్రములు, వారిని ప్రతిపాదించు 64 తంత్రాలు ఉన్నాయి. వాటి సారమే దేవి, వాని ఉత్కృష్ట రూపమే పరమేశ్వరి. మంత్రం అంటే ఒక శబ్దం అన్నమాట, ఒక స్పష్టమైన ఉచ్చారణ లేదా అక్షర సమూహము. మంత్రములు ప్రకంపనను సృష్టిస్తాయి. ప్రకంపన ఉన్న చోట శబ్దం వస్తుంది కదా, కాబట్టి మొత్తం ఉనికి ఒక రకమైన ధ్వని లేదంటే శబ్దాల యొక్క మేలైన సమ్మేళనము అనుకోవాలి. ఒక మంత్రం ఒక రకమైన మూలం నుండి చివరి స్థాయి వరకు అలాగే వాటి యొక్క ఉచ్చారణ స్వచ్ఛంగాను ఉన్నప్పుడు మంత్రాలు చాలా ప్రభావవంతమైన శక్తిగా పనిచేస్తాయి. మంత్రం అనేది సంస్కృత పదం. మన్ అంటే మనస్సు, త్ర అంటే సాధనం. మంత్ర అంటే మనస్సును నియంత్రించే సాధనం అన్నమాట. అంటే ఆలోచనలు స్వాధీనంలో ఉంచే మార్గం. మంత్రాల్లో ధ్వని అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఆ ధ్వని తరంగాలే మనము ఏ దేవత యొక్క మంత్రాన్ని జపిస్తున్నామో ఆ దేవతకు స్వాగత ఆహ్వాన లాంఛనాలను పలుకుతాయి అన్నమాట. తత్ ఫలితంగా ఆ మంత్రదేవత స్వయంగా దిగివచ్చి మనల్ని కరుణించి అనుగ్రహిస్తుంది. అందువలన మంత్రమును ఉచ్చరించినప్పుడు అర్థం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యము. దానిలో మాత్రం తేడా రాకుండా చూసుకోవాలి. ఆ మంత్రం పఠించేటప్పుడు అంటే తప్పులు లేకుండా చదవాలి. ధ్వనిలో ఎలాంటి అంటే మనం వేదాలు వినేటప్పుడు ఒక స్వరాన్ని కూడా ఉచ్చస్థితి, మధ్యస్థితి, తగ్గు స్థితి అనేవి ఉంటూ ఉంటాయి కదా, వాటిని కూడా మనం కరెక్ట్గా పలకగలగాలి. మననాత్ర అయితే ఇది మంత్ర అన్నారు. మన్నం చేయటం వలన రక్షించినది లేదా మన్నం చేయవారిని రక్షించినది మంత్రము అని దీని అర్థం. అటువంటి అనేకమైన మంత్రముల యొక్క సారమైనది సాక్షాత్తు ఆ జగన్మాత. మంత్రము అంటే మరొక అర్థం ఏంటి అంటే అత్యంత రహస్యంగా లేదంటే గోప్యంగా ఉంచడము అని అర్థం. అసలు ఈ సృష్టి రచన ప్రక్రియ అంతా కూడా రహస్యంగా జరిగేదే కదా. మనం కావాలనుకున్నవి ఏవి కూడా జరగకపోవచ్చు, మనం వద్దనుకున్నవి చాలా సంభవిస్తూ ఉండొచ్చు. అంత పెద్ద మర్రి చెట్టు అత్యంత చిన్నదైన మర్రి విత్తనంలో ఎలా దాగుందో ఒక రహస్యమే కదా. విత్తనంలో నుంచి మొలక ఏ విధంగా వస్తుందో, ఆ మొలక చెట్టుగా ఏ విధంగా మారుతుందో, అందులో నుంచి పువ్వులు, పిందెలు, కాయలు, పళ్ళు ఇవన్నీ కూడా ఏ విధంగా వస్తున్నాయో ప్రతిదీ రహస్యమే. అయితే మనం శ్రద్ధగా ఇక్కడ గమనిస్తే సృష్టి యొక్క ప్రతి పరిణామ దశలో కూడా మనకు అమ్మవారి యొక్క ప్రత్యక్ష దర్శనం ఇస్తూ ఉంటుంది. అందుకే లలితా సహస్రనామంలోని ప్రతి నామము ఒక మహామంత్రమే అయ్యింది. అది కూడా అత్యంత రహస్యనీయమైనది మంత్రమే. మంత్రములన్నీ కూడా మాతృకా వర్ణముల్లోనే ఉంటాయన్నమాట. ఆ మంత్రముల సారము ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని మంత్రసార అనే నామంతో కీర్తించారు. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం అన్నారు. అంటే సమస్త జగత్తు కూడా భగవంతుడు ఆధీనమై ఉంటే ఆ భగవంతుడు మంత్రాలకి ఆధీనుడే ఉంటాడు. అదే మంత్రసార అనే నామానికి అర్థం అన్నమాట. అరణిని మధిస్తే అగ్ని ఎలా ఉద్భవిస్తుందో అదేవిధంగా బీజాక్షరాలతో సంపుటీకరణం చేయబడిన మంత్రాన్ని జపిస్తున్నట్లయితే అందులో నుండి అవ్యాజమైన శక్తి ప్రభవించి దేవతా సాక్షాత్కారం త్వరగా జరుగుతుందన్నమాట. వివిధ దేవతలకు వివిధ బీజాక్షరాలు ఉన్నాయి కదా. ఉదాహరణకి చెప్పుకోవాలంటే శ్రీం అనేది లక్ష్మీ బీజం అయితే, గమ్ అన్నది గణపతి బీజం, ఐం అన్నది వాక్య బీజం, హ్రీం అనేది శక్తి బీజం. ఇదే విధంగా పంచభూతాలైన పృథ్వీ వ్యాపస్తేజో వాయుర్ ఆకాశముల్లో లం పృథ్వీ బీజము, హం ఆకాశ బీజము, యం వాయు బీజము, రం అగ్ని బీజము, వం అమృత బీజము. మనం చెప్పుకున్నదంతా చాలా జాగరూకతతో గమనించినట్లయితే మంత్రశాస్త్రం అంత తేలికైంది కాదు, అత్యంత విస్తారమైన శాస్త్రం అన్నమాట.
మహా సాధకులకు ఒక పట్టాన వంట పట్టిన శాస్త్రం అది. అటువంటి శాస్త్రమును మార్కెట్‌లో లభ్యమవుతున్న ఏవో పుస్తకాలను పేజీలు అటు ఇటు త్రిప్పేసి, ఏదో వీడియోలు చూసేసి సాధన చేసేసాము అంటే దానివల్ల ఏమీ జరగదు. ఒక సద్గురు ద్వారా మాత్రమే శిష్యునికి ఏ మంత్రం ఫలిస్తుందో ఆ సద్గురువు చెప్పగలడు. కాబట్టి ఆయన నుండి ఉపదేశం పొందాలి. శ్రద్ధతో సాధన చెయ్యాలి. అప్పుడే మంత్రసార అనే నామం కలిగిన అమ్మవారి యొక్క కృప వారిపైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంత్రసార అనే నామంతో అమ్మవారిని పూజిస్తూ ఉన్నట్లయితే నామంలో చెప్పుకున్న విధముగా మంచి గురువు దగ్గర ఉపదేశం పొంది సరైన సాధన చేస్తే అమ్మవారి దయ వల్ల అన్ని మంత్రాలు అలవడతాయి. దానివల్ల అన్ని సిద్ధులు కూడా మనకి కలుగుతాయి. శ్రీమాత్రే నమః.